పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిన హామీలను నెరవేర్చడం లేదన్నారు భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని శివనేనిగూడెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బూరా నినాదం ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. పార్టీలకు కులాలకు అతీతంగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే తెలంగాణకు చేటని, కాంగ్రెస్కు మేలు చేసినట్లవుతుందని విమర్శించారు. కేంద్రంలో మోదీ 400 సీట్ల మెజార్టీతో గెలుస్తారన్నారు. భాగంగా చిట్యాల మున్సిపాలిటీ ప్రాంతంలో వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇంపార్టెంట్ వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘమంద నాయకులు, ఆర్ఎంపీ డాక్టర్లు, వివిధ కుల సంఘ నాయకులు, ఈ కాలనీ వాసులు వీళ్ళందరినీ కలవటం జరిగింది. ఎక్కడ పోయినా కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మోడీ గారు ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదం వాళ్ళ మనసుకు నుంచి వచ్చినటువంటి నినాదం. 100% భువనగిరిలో బీజేపీ పార్టీ, బూర నర్సయ్య గౌడ్, మా కార్యకర్తల సహకారంతో తక్కువ 2 లక్షల మెజార్టీ తక్కువ కాకుండా గెలవటం జరుగుతుంది. నేను తక్కువే చెప్తాను, డాక్టర్ అని జరుగుతుంది. ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్కి ఓటేస్తే ఆ ఓటు అనేది తెలంగాణకు చేటు. ఎందుకంటే ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఓటు వేయటం వల్ల ఉపయోగం లేదు. ప్రత్యేకించి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గమనించాలి. ఈ ఓటు మీరు ఓటేస్తే కారు గుర్తుకు ఒక విధంగా తెలంగాణకు చేటు చేసినట్టు వాళ్ళు అవుతారు, కాంగ్రెస్కు లాభం చేసినట్టు వాళ్ళు. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ కళ్ళగర్లి కబుర్లతో, 6 గ్యారంటీలనే కుట్రపూరిత మోసాలతో పదవి ఎక్కింది. 100 రోజులు దాటిపోయింది. 100 రోజులు వాళ్ళు ప్రతి 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. చేయలే. ఉన్న రైతు బంధు ఇవ్వలే. బోర్లు ఎండిపోతున్నాయి, కరెంటు కష్టాలు వచ్చాయి, పంటలు ఎండిపోతున్నాయి. ఇది ఓన్లీ శాంపులే. 100 రోజులే ఇది మనకు చుక్కలు చూపెడుతున్నారు. పగటిపూట ముందు ఎట్లా చూపెడతారో మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఖాళీ కొండలు ఉన్నాయి, మేమేం చేయలేము, మాకు ఎంపీ సీట్లో ఓటేయాలి. ఎంపీ సీటు వేస్తే అయ్యేదేముంది? రేపు వచ్చేది మోడీ గారు. దాదాపు 400 మెజార్టీతో మోడీ గారే వస్తారు. రేపు బీజేపీకి వేస్తేనే ఇక్కడికి లంగబిందెలు వస్తాయి, నిధులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి. కానీ అష్టదరిద్రం చుట్టుకున్నటువంటి కాంగ్రెస్కి వేస్తే మళ్ళా మనకు కష్టమవుతుంది, తెలంగాణ నష్టమవుతుంది, అభివృద్ధి కుండిపోతుంది.